హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీలోకం రివ్యూస్. సాధారణంగా మనం సినిమా అనగానే హీరో చెప్పే పవర్ఫుల్ డైలాగులు, పంచ్లు, పాటలు ఆశిస్తాం. కానీ ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం సౌండ్స్ మరియు మ్యూజిక్తోనే 2.5 గంటల సినిమాని నడిపిస్తే ఎలా ఉంటుంది? 1980ల్లో పుష్పక విమానం లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో అలాంటి సాహసం ఎవరైనా చేస్తారా? చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, క్లాసీ యాక్టర్ అరవింద్ స్వామి, అదితిరావు హైదరీ మరియు ఏ.ఆర్. రెహమాన్ ఇంతమంది స్టార్స్ కలిసి చేసిన ఒక విచిత్రమైన ప్రయోగమే గాంధీ ట్యాక్స్. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో ఉంది. అసలు మాటలే లేని ఈ సినిమాలో కథ ఎలా అర్థమవుతుంది? ఇది బోరింగ్ ఆర్ట్ ఫిలిమా లేక మనల్ని నవ్వించే ఎంటర్టైనరా? టికెట్ కొని వెళ్ళొచ్చా లేదా అనేది ఈ రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా కథలోకి వెళదాం. ఈ సినిమాలో హీరోలకు పేర్లున్నా అవి మనకు వినపడవు, కేవలం కనిపిస్తాయి. కథలో 2 ప్రధాన పాత్రలు ఉంటారు. ఒకరు మహాదేవ్, విజయ్ సేతుపతి. ఇతను డిగ్రీలు ఉన్నా ఉద్యోగం లేని ఒక నిరుద్యోగి. ముంబైలోని ఒక స్లంలో తన తల్లితో ఉంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని ట్రై చేస్తుంటాడు. కాని లంచమివ్వడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటాడు. తన ఇంటి పక్కన ఉండే అమ్మాయిని అదితిరావు హైదరీ ప్రేమిస్తుంటాడు. మరోవైపు బోస్ మ్యాన్ అరవింద్ స్వామి ఒకప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. కాని ఇప్పుడు లీగల్ గొడవల్లో చిక్కుకుని ఆస్తి మొత్తం పోగొట్టుకుని ఉంటాడు. భార్య వదిలేసి వెళ్ళిపోతుంది. చావు కోసం ఎదురుచూస్తుంటాడు. ఈ ఇద్దరి జీవితాల్లోకి గాంధీ ఎలా వచ్చాడు? గాంధీ అంటే మనిషి కాదు, కరెన్సీ, నోటుమీద ఉన్న గాంధీ బొమ్మ. డబ్బు కోసం ఒక దొంగ సిద్ధార్థ్ జాదవ్తో కలిసి వీళ్లు చేసిన ప్రయాణమేంటి? చివరికి డబ్బు గెలిచిందా, మనిషి గెలిచాడా అనేదే కథ. కథ వినడానికి సింపుల్గా అనిపించినా దాన్ని చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మొదటిది, విజయ్ సేతుపతి. మాటలు లేనప్పుడు కళ్లతోనే నటించాలి. ఆ విషయంలో సేతుపతి మాస్టర్ అని మళ్లీ నిరూపించుకున్నారు. అతని అమాయకత్వం, ఆకలి, బాధ, కోపం అన్నీ ఎక్స్ప్రెషన్స్తోనే పలికించారు. ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్లో ఆయన నటన అద్భుతం. రెండవది, అరవింద్ స్వామి. అంతా కోల్పోయినవాడి బాధ ఎలా ఉంటుందో చాలా హుందాగా చూపించారు. సిద్ధార్థ్ జాదవ్ అనే నటుడు దొంగపాత్రలో కడుపుబ్బా నవ్విస్తాడు. అదితిరావు హైదరీ ఉన్నంతలో బాగానే చేసింది. మూడవది మరియు అతి ముఖ్యమైనది, ఇలాంటి మూకీ సినిమాలకు సంగీతమే ప్రాణం. రెహమాన్ గారు తన మ్యూజిక్తో పాత్రలకు గొంతునిచ్చారు అని చెప్పచ్చు. ఎమోషనల్ సీన్స్లో వచ్చే బీజీఎం, కామెడీ సీన్స్లో వచ్చే సౌండ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. మాటలు లేవన్న లోటుని ఆయన మ్యూజిక్ పూరించింది. డైరెక్టర్ కిషోర్ పాండురంగ్ ఇలాంటి రిస్క్ చేసినందుకు ఆయన్ని మెచ్చుకోవాలి. ఇది ఒక డాక్యుమెంటరీలాగా కాకుండా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్లాగా తీర్చిదిద్దారు. డార్క్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. అయితే ఈ సినిమాలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మొదటిది, కథ పాతదే. మనం వేదం సినిమాలో లేదా చాలా సినిమాల్లో చూసినట్టు డబ్బు చుట్టూ తిరిగే కథే ఇది. కథలో కొత్తదనం పెద్దగా లేదు, కేవలం ట్రీట్మెంట్ మాత్రమే కొత్తది. రెండవది, చదవడం. ఇది సైలెంట్ ఫిలిం కాప్పుడు పాత్రలు ఏమనుకుంటున్నాయో చెప్పడానికి వాట్సాప్ మెసేజ్లు, బోర్డుల మీద రాతలు, పేపర్ల మీద అక్షరాలు చూపిస్తూ ఉంటారు. మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ టెక్స్ట్ మిస్ అయిపోతాం. అప్పుడు కథ అర్థం కాదు. కొన్ని చోట్ల ఆ టెక్స్ట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చదువు రానివాళ్లకి లేదా స్లోగా చదివేవాళ్లకి ఇది పెద్ద మైనస్. సినిమా మొదట్లో పాత్రలను పరిచయం చేయడానికి చాలా టైం తీసుకున్నారు. అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది. అలాగే క్లైమాక్స్ కూడా మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు క్రిష్ జాగర్లమూడి తీసిన వేదం సినిమా వైబ్స్ తగులుతాయి. అంటే ఒకేసారి నడిచే వేర్వేరు జీవితాలు, డబ్బు కోసం పోరాటం. ఈ పాయింట్స్ అన్నీ మనకు తెలిసినవే. ముఖ్యంగా ఈ సినిమాని రెగ్యులర్ మాస్ ఆడియన్స్, అంటే ఫైట్లు, డాన్సులు కోరుకునేవాళ్లు చూస్తే నిద్రపోవడం ఖాయం. కానీ సినిమాని ఒక కళలాగా చూసేవాళ్లకి, కొత్త ప్రయోగాలు ఇష్టపడేవాళ్లకి ఇది బాగా నచ్చుతుంది. ఫైనల్గా నా తీర్పు ఏంటంటే, గాంధీ టాక్స్ అనేది అందరికోసం తీసిన సినిమా కాదు. ఇదొక నిష్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా. విజయ్ సేతుపతి నటన కోసం, రెహమాన్ మ్యూజిక్ కోసం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వెళితే మీకు నచ్చుతుంది. సెకండాఫ్లో వచ్చే కామెడీ మిమ్మల్ని నవ్విస్తుంది. కానీ మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, తలచుకుంటే తలనొప్పి వద్దు అనుకునేవాళ్లు దీనికి దూరంగా ఉండటమే మంచిది. ఇది ఒక అర్బన్ మూవీ. ఇది ఫ్రెండ్స్ గాంధీ టాక్స్ రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మాటలు లేని సినిమా చూడటం మీకు ఇష్టమేనా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.